నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రధానంగా చర్చ. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. పారిశ్రామిక అభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి. విశాఖలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వికసిత్ భారత్ కు 2026 పునాది సంవత్సరమని వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు ప్రత్యేకించి ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పిఠాపురంలో చేపట్టాల్సిన పలు కీలక రైల్వే అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశం అనంతరం సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. భూమి ఉంటే అక్కడ పెద్ద యాక్టివిటీస్ జరగట్లేదని, ఆ ప్రాంతం మార్కెటింగ్ అవసరాలకి ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు భావించిన మేరకు మరి ఆ ల్యాండ్ ని ఏఎంసీ పలమనేరు ఏఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఎకరం 4,40,000 రూపాయల చొప్పున ఈ భూమి ఏఎంసీకి కేటాయించబడుతుంది. దీనికి గాను ప్రభుత్వానికి కమిటీ 1,45,20,000 చెల్లించాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్స్ లో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా, అంటే ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. ఎంఎన్సి అంటే మెడికల్ నేషనల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే బెడ్స్ 330 నుంచి 420కి, అదేవిధంగా 837 పోస్టులని మరి ఈ జీవో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించడానికి అన్ని కార్యకలాపాలను కూడా అవుట్ సోర్స్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి శానిటేషన్ ఉంది, శానిటేషన్ అవుట్ సోర్సింగ్ చేసి కొంచెం ప్రజలకి సౌకర్యవంతంగా ఉంచడం. అదేవిధంగా ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే ప్రభుత్వంలో ఎప్పుడైనా రిపేర్ వస్తే ఆలస్యం జరగటం, తద్వారా పేషెంట్స్కి ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇటువంటి సమస్యలు రాకోకుండా అవుట్ సోర్స్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు, బొటిక్ హోటల్స్, స్పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి. ఇది 2019లో ఈ గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ భూమి కేటాయించడం జరిగింది. దాదాపు 18 ఎకరాలు అనుకుంటాను తిరుపతిలో. ఈ రియాలిటీ కంపెనీ ఈ 5-6 సంవత్సరాలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవటం, నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ చేయకపోవటం దృష్టి పెట్టుకుని దీన్ని ఎల్ఓఐ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. బిడ్ గ్యారంటీ ఏదైతే ఇచ్చారో కూడా దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచి ఈ ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని
అక్కడ హోటల్స్ నిర్మాణం కానివ్వండి, కన్వెన్షన్ సెంటర్స్ కానివ్వండి, అదేవిధంగా హరియాణలో అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా మళ్ళీ ఆర్ఎఫ్పి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుచడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంతర్జాతీయ అథ్లెట్ అర్జున్ అవార్డు గ్రహీత కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టు. ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప. రాబోయే ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప. చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్లో పలు విజయాలు సాధించిన ఎర్రరాజు జ్యోతికి ప్రభుత్వం నుండి 76.25 లక్షల నగదు ప్రోత్సాహం ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి పాల్పడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు ఈ భూమిని అడ్డుగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్దమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో కలిసి విశాఖ జీవీఎంసీ కమిషనర్ మేయర్లకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజకీయ పార్టీలు మేధావులతో కలిసి పోరాడతామని తేల్చి చెప్పారు. మరోవైపు కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న సమావేశం పెట్టుకున్నాం. దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా రాజు గారు చెప్పారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాను. నేను మీకు అందరికీ కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేటర్లు అందరూ కలిసి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని, రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆడుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటి విధిగా వారికి ఇవ్వడం జరిగింది. దీంతో కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మేమే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్ పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీటేక్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిన్నటి రోజున మీకు చెప్పాం, దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. అందుకే చెప్తున్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని. మేము మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి. దోపిడీలో నా స్పీడు విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు. విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి. అంతేగాని ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఈ దోపిడీకా ఏం చెప్తారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు? జనసేన నాయకులు ఏం చెప్తాడు? డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్తారు? దీని మీద నీతి కబుర్లు చెప్తుంటారు కదా.
నీతి మాటలు చెప్తుంటారు కదా. మరి ఇది నీతా, ఇది అవినీత? చెప్పండి మీరు. ఇది నీతా? ఇది 5,000 కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడం అనేది నీతా? ఇదేనా సంబంధించిన ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికా? ఈ ధర్మం ఇది. అందుకే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాన్ని, భూదోపిడీని, దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాత కొప్పనతి కృష్ణమవర్మ జన్మస్థలం అల్లవరం మండలం ఓడలరేవు నుంచి అంతర్వేదికి భారీ గజమాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు. అధిక సంఖ్యలో అగ్నికుల క్షత్రియులు మోటార్ సైకిల్పై తరలి వెళ్లారు. అమలాపురం రూరల్ సీఐ డి ప్రశాంత్ కుమార్, అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ గజమాల యాత్ర సాగింది. ఓడలరేవు, కొమ్మరిగిరిపట్నం, గొడితిప్ప, ఎస్ పల్లెపాలెం, గుండిపూడి, పల్లెపాలెం, ఎన్ రామేశ్వరం, బోడస్కూరు తదితర గ్రామాల నుంచి అగ్నికుల క్షత్రియులు తరలి వెళ్లారు. కృష్ణమవర్మ వారసుడు కొప్పనాతి శ్రీనివాస్ వర్మ, కొప్పనాతి నాగరాజు, పైమాడి సాయిబాబు, టీవీ రాజు, కొల్లు వెంకట్, కొల్లు గౌతమ్ బాబు, తారాడి శివ, కరి వెంకటరామరాజు, కొల్లు విష్ణుమూర్తి తదితరుల ఆధ్వర్యంలో యాత్ర సాగింది. భవిష్యత్తులో మన శాశ్వత చైర్మన్ ఆ కుటుంబానికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో చేపట్టారు. అది ఖచ్చితంగా మేమందరం కూడా పెద్దలందరూ రేపు భవిష్యత్తులో శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని 100% ఏదైతే మా అగ్ని కులక్షేత్ర సామాజిక వర్గం ఉందో ఈ సామాజిక వర్గం చైర్మన్ అయ్యే విధంగా కూడా మేమందరం కృషి చేస్తామని మీ అందరి పెద్దల పూర్వకంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటాం. మరి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవానికి గజమాల యాత్ర 16వ యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఈ యాత్ర ఓడలరేవు నుంచి ప్రారంభమై ఈరోజు పేరూరు వై జంక్షన్ నుంచి తాటిపాక మీదుగా తాటిపాక లంచ్ అయిన తర్వాత డైరెక్ట్ గా మనం అంతర్వేది దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. ఇది అగ్నికుల క్షత్రియ మొత్తం సోదరులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి తరలివచ్చినటువంటి నాయకులు కానీ మరి ఎవరైతే భక్తులు ఉన్నారో అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మనం ఈ 16 యాత్రల్లో 2-3 సంవత్సరాల నుంచి మా నాయకులందరూ కూడా పెద్ద నాయకులందరూ కలగజేసుకుంటే ఈ యాత్రని సైలెంట్గా ఎక్కడా కూడా ఏమీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా సైలెన్సర్లు కానీ అలాగే మందు సేవించి కానీ అల్లర్లు చేయకుండా భక్తులుగా మనం ఏదైతే అయ్యప్ప మాల దీక్ష చేస్తామో అదేవిధంగా ఈ మహాయాత్రని ఒక దీక్షా శిబిరంలో తీసుకెళ్లి ఇవాళ అంతర్వేది చేరుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కళ్యాణానికి ప్రతి ఏటా ఈ గజమాల యాత్ర చేయడం జరుగుతుంది. నేను అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారి మునుమనవండి. నా పేరు కొప్పనాతి శ్రీనివాసరావు. మరి గత 15 సంవత్సరాల నుంచి ఈ గజమాల యాత్ర జరుగుతుంది. ఇది 16వ సంవత్సరం. మరి ఈ గజమాల యాత్రకి ఎంతో ఇదిగా హిందూ ధార్మిక సంఘాలు, హిందూ భక్తులు, అలాగే కృష్ణమ్మ గారి భక్తులు, అగ్నికుల క్షత్రియులు, వన్నికుల క్షత్రియులు ఇరు రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా దిగ్విజయం చేసి మరి అలాగే కళ్యాణం చూసి వెళ్తా ఉంటారు. ఏటా జరిగే విధంగానే ఈ రోజు కూడా ఓడలరేవు నుంచి స్టార్ట్ అయ్యి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారికి గజమాలను సమర్పించి అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా గజమాలు సమర్పించి మరి కళ్యాణం తిలకించి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించి యూత్ అంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి అలాగే ఎంతైతే ఉత్సాహంగా మనం వెళ్తున్నామో అంతే విధంగా మళ్ళీ అదే ఉత్సాహంతో ఆ భక్తులు ఆ స్వామి ఆశీస్సులు తీసుకుని అక్కడికి వచ్చి ఆ స్వామి ఆశీస్సులు తీసుకుని ఇంటికి క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కృష్ణమ్మ గారి వారసులుగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.